ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్ఞాన ప్రబోధానంద సరస్వతి, దైవజ్ఞ, జాతీయ నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఉపేంద్ర దీక్షిత్ గురుగారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాలు, వాటికి పరిహారాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఇంట్లో దేవుడి పూజ చేయాలంటే ఒకవేళ ఇంటి యజమాని అత్యవసరంగా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు నిద్ర లేవకుండా పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, కొంచెం వివరించండి గురుగారు. మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే సహజంగా ఈ రోజుల్లో చాలామందికి కూడా అద్దె ఇల్లులు కాబట్టి ఇల్లు సరిగా ఉండకపోవడము, కాబట్టి ఉన్న ఇంట్లోనే దేవుడిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు మనం ఆధ్యాత్మికం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి, దైవరాధన చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఆచరించే విధి విధానం ఈనాడు తెలియజేస్తాను. మీరు తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది. నాస్తి మాతృ సమం దేవం, నాస్తి పితృ సమో గురు, త్వయహో ప్రత్యుపకారోపి న కదంచన విద్యతి. అయితే మనం ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది, చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేసాయి. అంటే ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి మనం కాలకృత్యం నెరవేర్చుకొని స్నాన సంధ్యాదులు ఆచరించుకొని మనం దీపారాధన చేసిన తర్వాతనే మనము మిగతా పనులు ప్రారంభించినట్లయితే మనం చేసే ప్రతి పని కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది అనేసి మనకు తెలియజేస్తున్నాయి శాస్త్రాలు. అయితే దేవుడిని నమ్మినా నమ్మకపోయినా దీపారాధన చాలా చేయాలి. ఎందుకంటే పంచభూతములలో దీపం అనేది అగ్ని. ఆ అగ్ని మనకు ఒకటి పంచభూతములలో. కావున మనము ప్రతినిత్యము ఇంట్లో, అంటే ఒకే రూమ్ ఉందండి నాకు, ఒక రూమ్లో నేను ఏదో మండపం ఏర్పాటు చేసుకున్నాను, ఆ మండపంలో దీపారాధన చేస్తున్నాను మరి అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయాలి. ఎందుకంటే అది ఒక రూమ్ అయినా సరే, మనకు 2 రూమ్లు అయినా సరే, లేదా పెద్ద విశాలమైన ఇల్లు ఉంది మనకు, దేవుడి గది సపరేట్గా ఉన్నది మనకు అనుకున్న వాళ్ళైనా సరే నిత్యం దీపారాధన చేస్తేనే విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. ఎందుకంటే ఉదయము సాయంత్రం దీపారాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే మనం పొద్దున్నే లేచి మనకు ఏదో అవసరం ఉన్నది అంటే, మనము ప్రతినిత్యం ఉద్యోగం చేసే వాళ్ళం కాబట్టి ప్రతినిత్యం 9 గంటలకు బయలుదేరుతాం కాబట్టి 7 గంటలకు లేచి చేసుకోవడం అవుతుంది. కానీ కొన్ని సందర్భాలల్లో మనం అనుకోని సంఘటనలో ఓ రోజు పొద్దున్నే అంటే ప్రాతకాలం 6 గంటలకే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారు. అప్పుడు ఆ సమయంలో మనకి ఇంట్లో వాళ్ళు ఎవరు లేవరు, పిల్లలు లేవరు, కొందరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి లేవరు. మరి ఎలా ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎలా, శుభ్రం చేసుకుంటూ దీపాలు ఎలా చేయాలి అనే అనుమానం చాలామంది కలుగుతుంటారు. అయితే ఈ అనుమానం ఎలా ఉన్నా, అనుమానం వచ్చినా సరే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దీపారాధన అనేది దేవుడికి సంబంధించింది. దేవుడు సర్వంతర్యామి, అంటే ఎక్కడైనా ఉంటాడు దేవుడు. ఇందులో ఉన్నాడు, అందులో లేడనే సందేహం లేదు ఎవరికైనా. అది మనకు పురాణాలు శాస్త్రాలు చాలాసార్లు మనకు చెప్పినాయి, మనకు అందరికీ తెలుసు ఆ విషయం. అయితే దేవుడి దీపారాధన చేసేటప్పుడు సర్వంతర్యామి కాబట్టి మనకు ఇల్లు విశాలమైన ఇల్లు ఉంటేనేమో దేవుడు గది ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రత్యేకమైన గదిలో మనము ఊడ్చుకొని మంచిగా శుద్ధి చేసుకొని అన్నీ శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో ఇల్లు చిన్నదిగా ఉన్నప్పుడు మనకు ఒక చిన్న మూల దేవుడికి ఏర్పాటు చేసుకుంటాం. ఒక మూల మాత్రమే, ఏదో ఒక మూల దేవుడికి పెట్టుకోవాలి కాబట్టి ఆ మూలన దేవుడిని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మనం అక్కడ కూర్చొని దీపారాధన చేసుకోవడం అనేది మనకు సరి అయిన వస్తువులు ఉన్నా లేకున్నా దేవుణ్ణి ఆరాధించడం మనకు అవసరం కాబట్టి ఆ విధంగా ప్రతినిత్యము దీపారాధన చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ప్రాతకాలం వెళ్ళేటప్పుడు మనము ఇంట్లో వాళ్ళు లేచినా లేవకపోయినా, అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ మనకు ఎటువంటి సంబంధం లేదు, మనం తప్పకుండా మనము కూర్చున్న ఆ యొక్క ముఖమూలనే, అంటే మనం ఏ దేవుడిని ఏ మూలైతే దేవుడిని మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ మూలనే మనం శుభ్రం చేసుకోవాలి అంతే. అంటే ఇక్కడ దేవుడు ఉన్న స్థలం వరకు శుభ్రం చేసుకొని మనం కూర్చొనైనా సరే నిలబడైనా సరే, అంటే కూర్చొని చేయడం శ్రేయస్కారం, విధి లేని పరిస్థితిలో నిలబడి కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు.
ఆ విధంగా ఆ ఉన్నములను మనం శుచిగా అంటే ఊడ్చుకొని నీళ్లు చల్లి తూడ్చుకొని అప్పుడు ఆ ఉన్న పూజా సామాగ్రిని మనం శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తే మనకు శ్రేష్టము. ఇంట్లో వాళ్ళు ఎవరు నిద్ర లేచినా లేవకపోయినా మనకు ఎటువంటి సంబంధం లేదు. ఇక లేచిన వాళ్ళు తదుపరి ఇప్పుడు ఇంటి యజమాని ఆ రోజు పొద్దున్నే 6 గంటలకు వెళ్ళేది కాబట్టి ఇంటి యజమాని లేపుతాడు, నేను బయటకు వెళ్తున్నాను, నేను దీపారాధన చేసుకుని వెళ్తున్నా అని చెప్తాడు కాబట్టి ఆయన శుద్ధి చేసుకొని ఆ యొక్క దీపారాధన చేసుకుని బయటకు వెళ్తాడు. ఇంటి యజమానురాలు కూడా ఓ గంట లేటుగా లేచినా సరే ఇంటిల్లిపాది అందరిని లేపి మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ అదే దేవుడి స్థలంకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ దేవుడికి ఆమె అవసరమైతే వండిన పదార్థాల్లో ఎంతో కొంత నైవేద్యముగా భగవంతుడికి సమర్పించి ఆమె కూడా ఓ ధూపము కానీ ఇంత దీపము కానీ మళ్ళీ అంటే వేరే ప్రత్యేక దీపం అవసరం లేదు. ఆ ఉన్న నూనె దీపంలోని నూనె పోసి 2 అగరబత్తిని వెలిగించి స్వామికి ఏదైనా నైవేద్యం సమర్పించి పండు పత్రము పుష్పము ఏదో ఒకటి ఇచ్చి ఆమె కూడా పూజ ఆచరించుకోవచ్చును. అలా ఆచరించుకున్నట్లయితే ఇంటిల్లిపాదికి శుభం చేకూరుతుంది. ఎందుకంటే అతను ప్రాతకాలం వెళ్తున్నాడు కాబట్టి అతనికి అవసరము దీపారాధన చేయడము, అతనికి దీపారాధన చేసుకుని బయటకు వెళ్తేనే శుభాలు చేకూరుతాయి అనేది మన యొక్క నమ్మకం. కాబట్టి వారు తప్పకుండా ఆయన పొద్దున్నే 6 గంటలకు వెళ్ళేటప్పుడు ఆ ఉన్న స్థలంలోనే శుభ్రత చేసుకొని తాను భగవతారాధన చేసుకొని ఆయన ఉన్నటువంటి భగవంతుని నమస్కారం చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు బయటికి తన పని మీద తాను. ఇక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే యజమానురాలు ఆమె అందరిని లేపి వాళ్ళ వద్దరి స్నానాలు చేసిన తర్వాత ఈమె కూడా శుభ్రంగా ఆమె కాలక్రమం నెరవేర్చుకొని మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె తప్పకుండా పుష్పము ఫలము నైవేద్యం ఏదైనా సమర్పించి ఆమె కూడా ఆ విధంగా దేవుడికి ఆరాధన చేసినట్లయితే తప్పకుండా ఇంటిల్లిపాదందరికి కూడా శుభాలే చేకూరుతాయని చెప్పేసి మనకు మొదటి నుంచి కూడా అంటే పురాణాలు శాస్త్రాలు వేద శాస్త్రాలన్నీ కూడా ఈ విధంగా తెలియజేశాయి. ఎందుకంటే ఇంట్లో ఇంటిల్లిపాది అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అంటే పిల్లలు వినరు కాబట్టి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా భర్త ముందుగా వెళ్తే ఆ భార్య తదుపరి చేసుకోవచ్చు. ఒకవేళ భర్తకు ఇంకా సమయం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఆ యొక్క భగవంతుణ్ణి మామూలుగా ఉన్నంతలో ఏదో ఒక దీపం ముట్టించి ఆయన నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఆమె తదుపరి ఇంటిలో ఉన్న అందరిని లేపి మంచి ఇల్లంతా శుభ్రం చేసి దేవుడికి కావాల్సిన ఉపచారాలు చేసుకొని ఆమె ఆరాధించినట్లయితే అన్నీ శుభం చేకూరుతుంది. అతనికి ఉన్నటి వారికి కావాల్సిన ఫలితాలు అంటే వారు ఏదైతే భగవతారం చేసుకుంటూ బయటికి వెళ్ళి వస్తుంటారో ఆ వృత్తి వ్యాపారం అన్నీ కూడా తప్పకుండా వాళ్లకు మంచే జరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా ఇంట్లో ఎవరైనా సరే ప్రతినిత్యము దీపారాధన చేసుకోవచ్చును. ముందుగా వెళ్ళిన వారు ముందుగా దీపారాధన చేసుకుని వెళ్ళవచ్చును. ఒకవేళ దీపారాధన చేసే పరిస్థితి లేనప్పుడు కనీసం 2 అగరబత్తులైన భగవంతుడికి ముట్టించి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళే వాళ్ళను ఇంట్లో ఉన్న వాళ్ళు ఆయన వెళ్ళలేదని చెప్పేసి మళ్ళా ఊరుకోకుండా వాళ్ళని ఇంటిల్లిపాది అందరు లేచిన తర్వాత మళ్ళీ యథావిధిగా దైవారాధన చేసేటప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన చేసినట్లయితే అందరికీ శుభం చేకూరుతుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం భూయాత్.